హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. చాలా రోజులైతే అయిపోయింది కదా ఫ్రెండ్స్, నేనైతే వీడియో అప్లోడ్ చేసి. ఏంటి ఇలా ఉంది ఫేస్తో డల్గా అనుకుంటున్నారా, ఎక్కడికి వెళ్ళామా ఏంటి అనేది. ఇప్పుడైతే ట్రైన్ అయితే దిగామండి. ఎర్లీ మార్నింగ్ మేమైతే 5 o'clock అయితే ట్రైన్ అయితే దిగాము. ఇంకా ట్రైన్ దిగి వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి ఇక లగేజ్ అంతా ఒక పక్కకైతే పెట్టేసుకున్నాము. ఇక వెహికల్ అయితే వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈ రోజు అయితే కాశీ అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫ్రెష్ అయితే పోయాము. ఎంత ఫుడ్ మా ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము కాశీలో ఈ రూమ్ అయితే తీసుకున్నాము. డబుల్ బెడ్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. ఏసీ రూమ్. ఇక్కడ బాగా హాట్ గా ఉండదు కదా, సో అందుకని ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా రూమ్ లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు, విశాలాక్షి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము ఈ రోజు నైట్ వరకు. ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసేస్తాము. సో ఫోన్ అయితే అలౌ లేదంట. ఇంకా ఫోన్ అయితే పట్టుకెళ్ళట్లేదు. కుదిరితే నెక్స్ట్ డే వెళ్తాం కదా, అప్పుడైతే వీడియో షూట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మేము కాశీ అయితే వచ్చాము. మార్నింగ్ ట్రైన్ దిగి ఇప్పుడైతే మా రూమ్ అయితే ఇది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఫ్రెష్ అయితే అయిపోయి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో అయితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయి ఈ విధంగా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే చెప్పాను కదా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా రూమ్లో బట్టలు ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నామండి. టిఫిన్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బాయ్. మా ఓడొచ్చాడండి కదా, మా పెద్దోడండి. మేమైతే అత్తయ్య మావయ్య కూడా తీసుకొని వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం రావటం కాశీ. సో ఎలా ఉంటుందో ఏంటో ఈ 10 days జర్నీ. లగేజీలు చూసారు ఎలా పడితే అలా పడేసాం. కొన్ని బట్టలు ఉంటాయి కదా, అవైతే ఉతికి ఆరబెట్టేసాను. ఇక్కడే రూమ్లోనే ఫ్యాన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆరబెట్టేసాను. ట్రాక్స్, టీషర్ట్స్ అవన్నీ కొన్ని పిల్లలు విన్నరు అవన్నీ ఆరబెట్టానండి. ఇంక మా రూమ్ చూసారా, వచ్చినప్పుడు అయితే నీట్గా ఉంది. ఇప్పుడు ఎంత ఎలా ఉందో. సరే బాయ్.